అగర్వాల్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. కేతన్ అగర్వాల్ విగ్గు ఉపయోగిస్తాడని, అతను నచ్చకపోవడం వల్లే సియా అతని ప్రాణాలు తీసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ ఇష్యూపై స్పందించింది కేతన్ అగర్వాల్ ఫ్యామిలీ. విగ్గు విషయం సియా గోయల్ ఫ్యామిలీకి ముందే చెప్పామంటూ కేతన్ తండ్రి అంటున్నాడు. వైద్యపరమైన కారణాల వల్ల కేతన్కు తలపై కొంత భాగం జుట్టు ఊడిపోయిందని, ఒకవేళ ఈ విషయంలో అభ్యంతరం ఉంటే పెళ్ళి వద్దని చెప్పి ఉండాల్సింది కదా అంటూ కేతన్ తండ్రి అంటున్నాడు. ఎంగేజ్మెంట్ రద్దు చేసుకోవడం పెద్ద విషయం కాదు, నా కొడుకు ప్రాణాలు తీయడం కంటే అంటూ కేతన్ తండ్రి ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ జుట్టే పెద్ద సమస్య అయితే అతను విగ్గు పెట్టుకుంటున్నాడని మేము ముందే చెప్పాం, ఆ మాత్రం దానికి ప్రాణాలు తీయడం ఎందుకు, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అయిపోతుంది కదా అనేది కేతన్ తండ్రి చెప్తున్న మాట. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూడండి. केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था। सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना। सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूंगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है। मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी, और इसी हिसाब से उनको पुलिसों को भी सब कुछ उसके प्रूफ्स है, ऐसा लगता है। केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था। सर ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर देते थे ना। सर ये तो अभी आपको जांच में पता ही चल जाएगा, क्योंकि मैं कुछ भी बोलूंगा तो वो लोग फिर उसको ये करेंगे, लेकिन जांच में ये सब कुछ पता चल रहा है। मुझे मालूमात के हिसाब से सर वो सिया ही जाना चाहती थी, और इसी हिसाब से उनको पुलिसों को भी सब कुछ उसके प्रूफ्स है, ऐसा लगता है। केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर। హౌ ఫూలిష్ ఈస్ దిస్ డెసిషన్ మనందరికీ తెలిసిందే కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు కేతన్ తండ్రి అడుగుతున్న మాట అదే, ప్యాచ్ పెట్టుకుంటాడని మేము ముందే చెప్పాం, ఒకవేళ అది కూడా ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవాల్సింది కదా. ఇదేమన్నా కారణమా ఒక మనిషి ప్రాణాలు తీయడానికి, నా కొడుకు ప్రాణాలు తీయడానికి అంటూ కేతన్ తండ్రి అడుగుతున్నటువంటి మాటలు, ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం దే ట్రై టు కిల్ హిమ్. గతంలో కొన్నిసార్లు మొత్తం 3 times వాళ్ళు ట్రై చేశారు కేతన్ ప్రాణాలు తీయడానికి అంటూ కేతన్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. కేతన్ను అడ్డు తొలగించుకోవాలనే ఇంటెన్షన్తోనే ఈ లోహగఢ్కు చాలాసార్లు తీసుకెళ్లాలని చెప్పి సియా ట్రై చేసిందట. వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. కేతన్ ఆల్రెడీ ఒకసారి కిందకు తోసేయడానికి ట్రై చేసింది. అప్పుడు ఒక బుష్ పట్టుకొని, అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న పొద, చెట్లు ఉంటాయి కదా చిన్న చిన్నవి, వాటిని పట్టుకొని కేతన్ బ్రతికిపోయాడంట. ఆ టైంలో ఎందుకు తోసేసావని కుటుంబ సభ్యులు అడిగితే అక్కడ ఒక పాము కనిపించింది, ఆ పాము నుంచి కేతన్ను కాపాడడం కోసం నేను కిందకి నెట్టేశాను అని చెప్పి చెప్పిందట. అండ్ కేతన్ బిలీవ్డ్ ఇట్. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ బ్లైండ్లీ హీ బిలీవ్డ్ ఇన్ హర్. తనని చాలా నమ్మాడు, అతను చాలా ప్రేమించాడు. అండ్ యూ కెన్ సీ, ఒక బాగా ప్రేమించిన వ్యక్తి మాత్రమే తన గర్ల్ ఫ్రెండ్ కోసం అంత బాగా హీ ప్లాన్ గ్రేట్ డేట్స్, అండ్ తన బర్త్డేకి మంచి సర్ప్రైజ్లు ఇచ్చాడు, మంచి టూర్స్ ప్లాన్ చేశాడు, 17 కోట్లు పెట్టి బుక్ చేశాడు వాళ్ళ పెళ్ళి వివాహ వేదికని. అలాంటిది హీ డిడ్ ఎవ్రీథింగ్, హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్, టు సర్ప్రైజ్ హర్, టు మేక్ హర్ ఫీల్ హ్యాపీ. కానీ తను మాత్రం లోపల విషాన్ని నింపుకొని ఉంది. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి, చేతన్తో కలిసి ఇంత దారుణానికి ఒడిగట్టింది చివరికి. అండ్ నౌ వాట్ ఆర్ దే డూయింగ్? ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారట విచారణలో. లేదు చేతన్ చేయమన్నాడని చెప్పి సియా చెప్తుంది, లేదు తనే చేయమందని చెప్పేసి చేతన్ చెప్తున్నాడు. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకవేళ కనుక సియా మొదటిసారి ట్రై చేసింది, అప్పుడు ఫెయిల్ అయింది. అప్పుడు అంటే వీ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, కాకపోతే తెలుస్తున్నటువంటి ఒక విషయం, విచారణలో బయటపడింది అని చెప్తున్నటువంటి ఒక విషయం, ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయింది, రెండోసారి కూడా అతన్ని చంపడానికి ప్లాన్ చేస్తుంటే సియా వద్దన్నదంట. వద్దులే ఇక ప్లాన్ చేయొద్దు అంటే, చేతన్ నీ ప్రైవేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, మర్యాదగా నేను చెప్పినట్టు చేసి వాడిని అడ్డు తొలగించుకొని నువ్వు నా దగ్గరికి రాకపోతే అవన్నీ బయట పెడతానని బెదిరించాడు అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటూ తెలుస్తుంది. మరోవైపు చేతనేమో
నాకు అతనంటే ఇష్టం లేదు, మర్యాదగా వచ్చి నాకు హెల్ప్ చేయని చెప్పేసి తనే అడిగింది అని చెప్పేసి అతను చెప్తున్నాడు. నౌ దే ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్. కలిసి ఒక దారుణమైనటువంటి ఒక పని చేశారు, ఒక పాపాన్ని చేశారు ఒక మాటలో చెప్పాలంటే. నౌ దే ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆ విషయం కూడా పోలీసులకు జుట్టు బీక్కునేలా చేస్తుంది. తినేమో ఈ అమ్మాయి ఏమో అతని మీద చెప్తుంది, అతనేమో బాయ్ ఫ్రెండ్ ఏమో ఈ అమ్మాయి మీద చెప్తున్నాడు. మరోవైపు అసలు ఎందుకు ప్రాణాలు తీశారు అంటే ప్యాచ్ పెట్టుకున్నాడు అని చెప్పి అంటున్నారు. ఇఫ్ షీ ఈజ్ రియలీ నాట్ హ్యాపీ విత్ హిమ్, మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చాడు, లక్షలు లక్షలు విలువ చేసే వాచ్లు గిఫ్ట్లు అన్నీ ఇచ్చాడు, ట్రిప్స్ ప్లాన్ చేశాడు, 17 కోట్లు పెట్టి పెళ్లికి ఆ భవనాన్ని బుక్ చేశాడు, అన్నీ. మరి ఎందుకు ఇవన్నీ? డబ్బులు ఇచ్చిన రోజులు, గిఫ్ట్లు ఇచ్చిన రోజులు షీ ఈజ్ హ్యాపీ. వై డిడ్ షీ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్? సీ యూ కెన్ సీ దట్ వీడియో. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. ఆ బర్త్డేకి, సియా బర్త్డేకి అతను చాలా గ్రాండ్గా ప్లాన్ చేసి, సర్ప్రైజ్ చేసి, కార్ అంతా డెకరేట్ చేసి, ఒక స్పెషల్ డేట్ అరేంజ్ చేసి, ట్రిప్ అరేంజ్ చేసి, వాట్ ఎల్స్ ఎ గర్ల్ నీడ్ ఫ్రమ్ హర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్? అంతకంటే ఇంకేముంటుంది బర్త్డేకి? హీ ట్రైడ్ హిస్ బెస్ట్. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి, క్లియర్గా మీకే అర్థమవుతుంది. సో అదిగో ఆ వీడియోలో చూడండి, అతను ఫ్లవర్స్ ఇచ్చాడు, కార్ అంతా ఫ్లవర్స్తో నింపాడు. అండ్ ఆ సన్ రూఫ్ ఓపెన్ చేస్తే మొత్తం పైన ఫ్లవర్స్ ఉన్నాయి, బయట అన్ని వైపులా ఎటు చూసినా ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. ఆ కార్ని చాలా గ్రాండ్గా డెకరేట్ చేశాడు. సీ హౌ హ్యాపీ షీ ఈజ్. సో అక్కడ కనిపిస్తుందంటే ఓన్లీ డ్రామానేనా? షీ వాజ్ బ్లఫింగ్ దేర్. అదంతా డ్రామా, ప్రేమ కాదా? పాపం తనేమో అంత కష్టపడ్డాడు, అంత ఖర్చు పెడుతున్నాడు. అండ్ హీ షోయింగ్ ఇమ్మెన్స్ లవ్ కనిపిస్తుంది మనకి, అతని కళ్ళల్లో, అతని ముఖంలో కనిపిస్తుంది. హీ బిలీవ్డ్ ఇన్ హర్. చివరికి కోట మీద నుంచి తోసేసి ఒకసారి బుష్ పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంటే కూడా ఒక పాము కనిపించింది, అందుకే నేను నిన్ను తోసాను కాపాడడానికి అని చెప్పేసి చెప్తే చివరికి అతను బ్లైండ్గా నమ్మాడు పాపం ఆ యువతిని. ఒక్క మాట కూర్చోబెట్టి, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను తనని ఇష్టపడుతున్నాను, అతను నన్ను ఇష్టపడుతున్నాడు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కాదుకూడదంటే నిన్ను వేసేస్తాం, మరి నీ ఇష్టం అని చెప్పి ముందే బెదిరించుంటే ఈ గొడవ ఉండేది కాదేమో. అదిగో వాళ్ళ ఎంగేజ్మెంట్ టైంలో జరిగిన ఫొటోస్, ఆ రింగ్ని చూపిస్తూ చాలా హ్యాపీగా, ఒక డైమండ్ రింగ్, చాలా హ్యాపీగా చూడండి, ఎంత బిగ్ స్మైల్ కనిపిస్తుందో ఫేస్లో. పైన వీడియోలో కానీ, కింద ఫోటోలో కానీ, లెఫ్ట్ సైడ్ వీడియోలో కానీ, దే ఆర్ లుకింగ్ లైక్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. బెస్ట్ కపుల్ లాగా కనిపిస్తున్నారు. షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. బట్ ఇట్స్ ఆల్ జస్ట్ ఎ డెవిల్స్ లాఫ్. అంతేనా? ఈజ్ దట్ ఆల్ జస్ట్ డెవిల్స్ లాఫ్? అంతకు మించి ఇంకేం లేదా? అదంతా నాటకమేనా? అదంతా బ్లఫింగేనా? మళ్ళీ అతని ప్రాణాలు తీసిన తర్వాత కూడా షీ ట్రైడ్ టు పోస్ట్ సమ్ సాడ్ వీడియోస్, తనతో ఉన్న మెమరీస్, తనని మిస్ అవుతున్నానని, గొప్ప వ్యక్తిని, చాలా మంచి వ్యక్తిని మిస్ అవుతున్నానని చెప్పి పోస్టులు చేయడం. హౌ కోల్డ్ బ్లడెడ్ షీ ఈజ్, హౌ కోల్డ్ బ్లడెడ్. అతనేం చేశాడు? తన పేరెంట్స్ తనని ఒకవేళ నిజంగా అలా చేస్తే తన పేరెంట్స్ మీద ఫైట్ చేయాలి వెళ్ళి, నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, నాకు ఎందుకు చేస్తున్నారు, అండ్ ఐ లవ్ సంబడి ఎల్స్ అని చెప్పి చెప్పగలగాలి. అంతే తప్ప పాపం ఇతనేం చేశాడు? అతని ఫ్యామిలీ ఏం చేసింది? వాళ్ళ ఇంటికి కోడలుగా తెచ్చుకొని కోట్లు కుమ్మరించి తనని హ్యాపీగా చూసుకోవాలని చెప్పి ప్రయత్నించారు. ఈజ్ దట్ నాట్ ఇనఫ్ ఫర్ ఎ గర్ల్? అంత బాగా చూసుకోవడం వల్లేనా తన ప్రాణాలు తీసింది ఆ యువతి? ఇక్కడ అతను చేసిన తప్పు ఒక్కటైనా ఉందా? తనని ప్రేమించడం తప్ప, తన కోసం సర్ప్రైజ్లు ప్లాన్ చేయడం తప్ప, తన బర్త్డేని సెలబ్రేట్ చేయడం తప్ప, తనని చాలా గ్రాండ్గా ఎంగేజ్ చేసుకోవడం తప్ప, తనని చాలా గొప్పగా పెళ్లి చేసుకోవాలి, ప్రపంచానికి నా భార్య అని చూపించుకోవాలని కలలుగనడం తప్ప అతను చేసిన తప్పు ఇంకేదైనా ఉందా? వాట్స్ రాంగ్ విత్ హర్? హౌ కెన్ దే కాంట్ ఈవెన్ థింక్ అట్లీస్ట్ దిస్ మచ్? అరే అతన్ని చంపేస్తే జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. అతను సినిమాలో ప్రకాష్ రాజ్ చెప్తాడు, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరని. హౌ బ్యాడ్లీ షీ మిస్డ్ దట్ స్మాల్ లాజిక్. అండ్ నౌ దే బోత్ ఆర్ ఇన్ జైల్. దే ఆర్ గోయింగ్ టు స్పెండ్ దేర్ గ్రేట్ టైమ్ ఇన్ జైల్. వాళ్ళ లైఫ్లో చాలా క్రూషియల్ టైం. అఫ్కోర్స్ బాగా డబ్బులు ఉన్నోళ్ళేమో మరి రేపు మాపో బెయిల్ మీద రావచ్చేమో, ఖర్చు పెడతారు, పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటారు, దే విల్ డూ సంథింగ్ టు మేనేజ్ and they'll come out maybe in 2 years or 3 years. But do you really think ఆ పెయిన్ పోతుందా? ఆ గిల్టీ
పోతుందా అంటే మేబీ అసలు ఆ గిల్టీ ఉందా, అది పెద్ద క్వశ్చన్. మనలాంటి వాళ్ళకైతే ఒక చిన్న కుక్క పిల్లకు ఒక చిన్న పిల్లి పిల్లకు మనతో చిన్న దెబ్బ తగిలినా మనం తట్టుకోలేమే. చాలామంది కళ్ళకు అదే వస్తుంది, అయ్యో పాపం అనుకుంటాం, బాధపడుతూ ఉంటాం, అది పోవడానికి చాలా రోజులు పడుతుంది. అలాంటిది ఒక మనిషిని చంపి అంటే అంత కోల్డ్ బ్లడెడ్గా వ్యవహరించే అలాంటి వాళ్ళకి నిజంగా ఉంటుందా? ఏదన్నా క్షణికావేశంలో జరిగింది కాదు. ఇట్స్ నాట్ ఏదో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనుకోకుండా ఆ కోపంలో గట్టిగా ఒక దెబ్బ కొట్టడమో అనుకోకుండా ఏదైనా చేస్తే అది కాదు కదా. దే ప్లాన్డ్ ఇట్ ఫర్ సెవరల్ డేస్ అండ్ దే ఎగ్జిక్యూటెడ్ ఇట్ వెరీ ప్రీ-ప్లాన్డ్, కోల్డ్ బ్లడెడ్. Do you really think they'll feel any kind of guiltiness? I don't think so. She is cold-blooded. This is not innocence. ఒకవేళ ఇలాంటి ఒక దారుణానికి పాల్పడి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకునే వాళ్ళని we can't treat them like innocents. They are foolish and they are cruel. And whatever you are seeing on that photo, the smile on her face, the devil's smile, how else you can describe it? So try to comment your opinions. కేవలం ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటే పరువు పోతుందనో, గొడవలు అవుతాయనో, లేకపోతే ప్యాచ్ ఉందని హెయిర్ లేదు అక్కడ ప్యాచ్ ఉందని చెప్పి, డూ యూ రియలీ థింక్ దీస్ రీజన్స్ ఆర్ జస్టిఫైడ్ హిస్ ప్రీ-ప్లాన్డ్ మర్డర్? డూ యూ థింక్? మీకు అనిపిస్తుందా? ఇలాంటి ఘటనలు మళ్ళీ చాలా చోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. పెళ్లి చేసుకుని బాయ్ ఫ్రెండ్తో కలిసి భర్తని తర్వాత పైకి పంపించిన వాళ్ళు కొంతమంది, ఇలా పెళ్లికి ముందే పంపించిన వాళ్ళు కొంతమంది, ఇలా చాలా మనకు కనిపిస్తూ ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్ కోసం పిల్లల్ని పైకి పంపించిన వాళ్ళు కొంతమంది. వాట్స్ రాంగ్ విత్ దెమ్? మనుషులు చేయగలిగే పనులేనా ఇవి? క్షణికావేశంలో జరుగుతున్నవా ఇవి? కాదు. దే ఆర్ డెవిల్స్ లివింగ్ ఇన్ హ్యూమన్ స్కిన్. ఈ మధ్య కొన్ని థియరీస్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి కదా, స్కిన్ వాకర్స్ అని చెప్పేసి. మీరు అందరూ వినే ఉంటారేమో, కొంచెం ఇంటర్నెట్లో అవగాహన ఉన్న వాళ్ళకి తెలుస్తాయి. స్కిన్ వాకర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే జస్ట్ లైక్ ఏలియన్స్, కొన్ని ఏలియన్ బీయింగ్స్ మనుషుల్లాగా గెటప్లు వేసుకొని ట్రంప్ లాగానో లేదంటే ఇలా పెద్ద పెద్ద దేశాల అధ్యక్షుల రూపంలో తిరుగుతున్నారు మన మధ్యలో అని చెప్పేసి కొన్ని థియరీస్, ఫిక్షనల్ థియరీస్ కొన్ని బాగా స్ప్రెడ్ అవుతున్నాయి. దే ఆర్ నో less cruel than them. They are no anyway they are no less to them. So try to comment your opinions. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయం మీద? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నౌ ఇప్పుడు సియా వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు, ఒకవేళ గనక సియా ఇంత దారుణానికి ఒడిగట్టిందని ప్రూవ్ చేయగలిగితే, తాను ఈ తప్పు నిజంగా చేస్తే యూ కెన్ ఎగ్జిక్యూట్ హర్ ఇన్ ద సేమ్ వే అని చెప్తున్నారు. అంటే ఎలాగైతే సియా కేతన్ని పైనుంచి తోసేసి అతని ప్రాణాలు తీసిందో సేమ్ అలాగే తనని కూడా తోసేయండి, తప్పేం లేదు అని చెప్తున్నారు. వీ కెన్ అండర్స్టాండ్, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అందులో కొంచెం ఆ యువతకు ఉంటే బాగుండేదేమో. వాళ్ళకి ఖచ్చితంగా బాధ ఉంటుంది తమ కూతురు విషయంలో, తలెత్తుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఈ చట్టానికి కట్టుబడి ఉన్నారు. అట్లీస్ట్ దే ఆర్ బ్యాలెన్స్డ్ విత్ దేర్ ఎమోషన్స్. బ్లైండ్గా తన కూతుర్ని సపోర్ట్ చేయకుండా తల్లిదండ్రులు, వీ మస్ట్ అప్రిషియేట్ దెమ్. సో లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఈ ప్యాచ్ వల్ల ఇదంతా జరిగిందా? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయం మీద? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU